ఎన్నికల వేళ ఏపీ పాలిటిక్స్ మొత్తం వైఎస్ వివేక మరణం చుట్టూ తిరుగుతున్నాయి. అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సీఎం జగన్ కు వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ సంచలన లేఖ రాశారు. 2009లో నువ్వు మీ తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించావో, 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదనను అనుభవించిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు మమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టాయి. మన కుటుంబంలోని వారే హత్యకు కారణం కావడం, హత్యకు కారణమైన వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటం బాధేసిందే. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తప్పించిన చిన్నానను ఈ విధంగా నీ పత్రిక, నీ టీవీ ఛానల్, సోషల్ మీడియా, నీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాట్లాడటం దారుణం. చెప్పలేనంత విధంగా సహనం చేయించడం ఇది నీకు తగునా? న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెను హేళన చేస్తూ, నిందలు మోపుతూ, దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే నీకు మాత్రం పట్టడం లేదా? సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే నీవు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటమేంటి? కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా ఇదేనా నీ కర్తవ్యం? ఇంకా బాధించే అంశం, హత్యకు కారకులైన వారికి మరలా ఎంపీగా అవకాశాన్ని నీవు కల్పించడం ఇది సమంజసమా? ఇటువంటి దుశ్చర్యలు నీకు ఏమాత్రం మంచిది కాదు. ఇది నీకు తగినది కాదు అని విన్నవించుకుంటున్నా. హత్యకు కారకుడు అయిన నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందున చివరి ప్రయత్నంగా న్యాయంగా, ధర్మంగా ఆలోచన చేయమని నిన్ను ప్రార్థిస్తున్నా. రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని ప్రమాణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడమని నిన్ను వేడుకుంటున్నానని సౌభాగ్యమ్మ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు ఆమె రాసిన లేఖ సంచలనంగా మారింది.